యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక కార్టూన్ చూసాను సార్. అది అంటే ఫన్నీ కార్టూన్ కాదు, ఇట్స్ థాట్ ప్రొవోకింగ్ కార్టూన్. అంటే ఒకతను ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంటాడు. అంటే ఏమంటాడంటే ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అని. సో ఆ గుంపులో ఒకతను ఏమంటాడంటే వై డిడ్ హీ కమ్, అంటే వాడు ఎందుకు రాలేదు దేవుడు అనేవాడు. ఇంకో అతను అంటాడు హూ డిసైడెడ్ యు యాజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నీలో ఉన్న క్వాలిటీ ఏంటి, మేము ఎందుకు కాదు. అంటే నాకు ఈ చిన్న కార్టూన్ నాకు అసలు చాలా థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. బోల్డ్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి కదా సార్ ఆ 2 క్వశ్చన్లలోనే. ఎస్ 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 ఎప్పుడన్నా సరే మనిషి నీకు తెలియదు నాకేదో తెలిసింది నాకు ఒక దేవుడు చెప్పాడు అంటే 999 times of 1000 హీస్ అ ఫ్రాడ్. ఆ 1% ఏంటి అంటే ఆ 0.1% ఏంటి అంటే హీస్ క్రేజీ. ఈ రెండే ఆప్షన్స్ అండి. రైట్, ఈదర్ హీ ఈస్ అ ఫ్రాడ్ ఆర్ హీస్ క్రేజీ. 99% హీస్ అ ఫ్రాడ్. ఆ 1% ఏదైతే ఉందో దెన్ హీస్ క్రేజీ, అంతే. అండ్ ఇది అన్ని మతాలకి వర్తిస్తుంది, నాట్ జస్ట్ ఫర్ వన్ రిలీజియన్. యా ఎవ్రీథింగ్. వాళ్ళు పైగంబర్ వాదం వాళ్ళు ప్రాఫిట్ హుడ్ అనేది పెట్టుకున్నారండి. ఆ మిగతా దాన్ని ఏమంటారు అబ్రహామిక్ రిలీజియన్స్. మన దగ్గర అవతారవాదం. రైట్, షిట్ ఇస్ డిఫరెంట్, ద కలర్ ఇస్ డిఫరెంట్, ఇట్ ఇస్ షిట్, ద సేమ్ థింగ్, ఇట్స్ ద సేమ్ థింగ్, ఫ్లేవర్ వేరంతే. అండ్ ఇప్పుడు నాకు ఇది వాయిసెస్, మన గొంతులు ఉంటాయి కదా సార్, వాయిసెస్ ఏ ఇద్దరు మనుషుల వాయిస్ కూడా ఒకలా ఉంటుంది. మేబీ ప్రిన్స్ లో కూడా వాళ్ళ ఎగ్జాక్ట్ ఐడెంటికల్ ప్రిన్స్ లో కూడా మేబీ ఇద్దరిది డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. మేబీ ఎవల్యూషన్ లో ఇది కూడా ఏమన్నా భాగమా అనేది నాకు ఒక డౌట్ సార్. ఏం లేదండి, ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ గొంతు యొక్క డెవలప్మెంట్, దెర్ ఆర్ సో మెనీ మూవింగ్ పార్ట్స్. ఓకే, జస్ట్ లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫేస్ ఎవరిది ఒకేలాగా ఉండదు. ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకళ్ళు కొంచెం ఎక్కువ తిని ఇంకోళ్ళు తక్కువ తింటే వాళ్ళ ఫేస్లు మారిపోతాయి. ఒకళ్ళు ఎక్కువ ఎండలో తిరిగి ఇంకోళ్ళు ఎక్కువ తీస్తే అగైన్ ఫేస్లు మారిపోతాయి. ఒకళ్ళు ఎక్కువ వర్కౌట్లు చేసి ఇంకోళ్ళు తక్కువ వర్కౌట్ చేస్తే ఫేస్లు, బాడీ షేప్లు, టైప్లు అన్ని మారిపోతాయి. రైట్, ఒక్కసారి పుట్టినప్పుడు సేమ్ గా ఉన్నంత మాత్రాన లైఫ్ లాంగ్ సేమ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో దే కెన్ డైవర్జ్ టు డిఫరెంట్ థింగ్స్. వన్ పర్సన్ కెన్ బికమ్ వెరీ ఫ్యాట్, ఇంకో పర్సన్ ఏంటి వెరీ ఫిట్. ఒక ట్విన్ ఎండలో తెగ తిరిగి తెగ పని చేసి మౌంటైనరింగ్ అట్లాంటివి చేస్తున్నాడు, హీల్ బికమ్ లిటిల్ డార్కర్, ది అదర్ పర్సన్ మైట్ నాట్. అలాగే డెవలప్మెంట్ లో వచ్చేసరికి గొంతు డెవలప్మెంట్ కూడా సేమ్ థింగ్. దట్స్ వై దెర్ ఇస్ నథింగ్ యునిక్ ఎక్సెప్ట్ ఫర్ యువర్ డిఎన్ఏ. ఓకే, ఐడెంటికల్ ట్విన్స్ లో డిఎన్ఏ సేమ్ ఉంటుంది, కానీ డెవలప్మెంట్ లో చాలా తేడాలు ఉండొచ్చు. రైట్, ఒక పర్సన్ యొక్క కిడ్నీ ఇంకో పర్సన్ పర్ఫెక్ట్ గా సరిపోదు, బికాస్ ఇట్స్ సేమ్ డిఎన్ఏ. కానీ ఒక పర్సన్ యొక్క అలవాట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, హీ కుడ్ డ్యామేజ్ హిజ్ ఓన్ కిడ్నీ అండ్ హీ కుడ్ బి నాట్ ఏబుల్ టు డొనేట్. రైట్, సో డెవలప్మెంట్లో తేడా వచ్చేసరికి వాయిస్ కెన్ నెవర్ బి ద సేమ్ అండి. మీరు ఎంత మిమిక్రీ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నా సరే, ఇఫ్ యూ గివ్ ఇట్ టు అ ప్రాపర్ కంప్యూటర్ అండ్ దాని ఏమంటారు ఒక వెరీ కీన్, బాగా వినగలిగే పర్సన్ చెప్తే హీల్ ఫైండ్ అవుట్ ఏది ఒరిజినల్ ఏది రాంగ్ అనే సంగతి కనిపెట్టగలరు. ఓకే, బట్ 800 crores పీపుల్ లో కూడా ఇంత వేరియేషన్ పాసిబుల్ అవుతుందా? ప్రపంచంలో ఉన్న 800 crores పీపుల్ ఉన్నారు కదా. No, we don't know కదండి. See, how can you measure 800 crores people and say nobody is unique? అంటే nobody is having the similar sound. ఇంకొకటి మేబీ 100 ఏళ్ల క్రితం ఒక మనిషి చచ్చిపోయి ఉండొచ్చు, అతని వాయిస్ నా వాయిస్ 100% సిమిలారిటీలో ఉండొచ్చు. హౌ విల్ ఐ నో? అలా పాసిబుల్ అవుతుందండి? ఏం ఉండొచ్చు కదండి. ఫింగర్ ప్రింట్స్ కూడా యూనిక్ అంటున్నారు కదా, 95% సిమిలారిటీ ఉన్న ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఓకే, సో దాని అర్థం ఏంటంటే మేబీ ఆ ర్యాండమ్నెస్ లిమిట్ ఇంకా రీచ్ అవ్వలేదు. 1,00,000 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనుకోండి వేరియస్ ప్లానెట్స్ మీద, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ తగ్గిపోతాయి కదా, అప్పుడు కలిసే అవకాశం ఉంది. కానీ మీరు ఆ 1,00,000 కోట్ల మంది జనాల్ని మెజర్ చేసి ఎవరికి సిమిలర్ గా ఉంది కనిపెట్టడానికి ఎంతసేపు పడుతుంది? నెక్స్ట్ ఇంపాసిబుల్. అంతే తప్ప వేరియబుల్స్ లిమిటెడ్ అండి. బాడీ ఇది కానీ మొత్తానికి వేరియబుల్స్ లిమిటెడ్. యూ కెన్ అప్రోచ్ 95% సిమిలర్ వాయిస్, సిమిలర్ ఫేస్ అవ్వచ్చు. 100% సిమిలర్ రావాలి అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ సరిపోవు. ఇన్ కేస్ మీకు ఆ వేరియబుల్స్ కి సరిపడా పాపులేషన్ మీ చేతిలో పెడితే మీరు ఎలా మెజర్ చేస్తారు? మీ మెజర్ చేయడానికి మీకున్న టైమే సరిపోదు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ కనిపెట్టలేకపోవడానికి. ఏమో లక్కీగా అప్పుడప్పుడు కనిపిస్తాయి కదండి. ఇప్పుడు ఎక్కడో ఒక పర్సన్ ఇంకో దేశంలో ఇంకో పర్సన్ చాలా సిమిలర్ 95% సిమిలారిటీతో కనిపించిన వాళ్ళు ఉంటారు. రైట్, ఈ యాక్టర్స్ అలాగే కదండి. ఇప్పుడు వాళ్ళ డూపుల్ని చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 80-90% సిమిలారిటీ ఉన్నోళ్ళు, లేదా 60-70% సిమిలారిటీ ఉన్నోళ్ళు, బాడీ సిమిలారిటీ ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు.
అదేలే బాడీ డబుల్స్ కింద యూజ్ చేసుకుంటుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇది దిష్టిని ఇప్పుడు దిష్టి అంటారు కదా సార్, ఇది దాన్ని మనం ఈజీగానే డిబంక్ చేయొచ్చు. కళ్ళు అనేది తీసుకునేది తప్ప మనం బయటికి దాని నుంచి ఏమీ రాదు, దాన్ని ఈజీగానే డిబంక్ చేయొచ్చు. కానీ ఈ నరఘోష అనేది ఉంటుంది, కొంతమంది చూపు మంచిది కాదు, వాళ్ళ మాట మంచిది కాదు అని చెప్పి కొంతమంది బాగా ఫర్మ్ గా బిలీవ్ చేస్తుంటారు. దాన్ని ఎలా డిబంక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే విన్నాను. అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అంటారు. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక బాగా మంచి సంతోషకరమైన వార్త, గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి చెప్పిన తర్వాత, అంటే ఒక గుడ్ న్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాన్ని అది వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళకి అది తెలిసిన తర్వాత వాళ్ళ ఇది మంచిది కాదు కాబట్టి వాళ్ళ నజర్ అంటారు, లేదంటే వాళ్ళ నోరు మంచిది కాదంటారు. సో ఈ దిష్టిని అయితే మనం డిబంక్ చేయగలుగుతున్నాం, కానీ ఈజీగానే నరఘోష అనేది ఎలా డిబంక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేము పైగా నేను టెస్ట్ చేసి చూశానని చెప్తుంటారు కొంతమంది. దిష్టికి కూడా టెస్ట్ చేసి చూసానని చెప్పేవాళ్ళు ఉంటారండి. దాన్ని మనం ఏం చేయలేం. కానీ నరఘోషకి కూడా సేమ్ టు సేమ్ థింగ్. ఒకే ఒకటి ఏంటంటే, నరఘోష అని చెప్పేవాళ్ళు, సార్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. నరఘోష అని చెప్పేవాళ్ళు వాళ్ళ మాట మంచిది కాదు, లేదా వాళ్ళ ఆలోచన మంచిది కాదు. ఆలోచన మంచిది కాదు అన్నప్పుడు దాన్ని అండర్మైన్ చేయడానికి వాళ్ళు ఏదైనా ట్రై చేస్తారు. ఓకే, కళ్ళు పెట్టి చూస్తే ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే కళ్ళ నుంచి బయటికి ఏం రాదు కాబట్టి దాన్ని తీసి పక్కన పడేస్తాం. మనిషికి చెప్తే ఆ మనిషి అండర్మైన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి సంబంధం ఒకటి వచ్చిందండి. ఓకే, మంచి సంబంధం ఒకటి సెట్ అయింది, మన అమ్మాయికో చెల్లికో సెట్ అయింది. ఆ పర్సన్కి చెప్తే చెడిపోద్దబ్బా అని. ఎందుకు చెడిపోద్ది అంటే, ఆ పర్సన్ ఏదో విధంగా చెడగొడతాడన్న ఉద్దేశం, అంతే తప్ప వాడు చెప్పడం వల్ల, వాడు తెలుసుకోవడం వల్ల నాశనం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది పెళ్లి సంగతి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇంకో రకంగా ఆలోచించుకోండి. మనకు తెలిసిన పర్సన్ తమ్ముడో లేకపోతే ఇంకెవరో ఫ్రెండో మెడ్రాస్లో ఉద్యోగం వచ్చింది, వాడు పోతానంటాడు. ఆ మనిషికి చెప్తానంటాడు, వద్దురా ఆడికి చెప్పమాకు, ఆడు ఇది మంచిది కాదు, ఆడు మాట మంచిది కాదు, ఆడికి తెలిస్తే ఆ నోట్లోంచి మంచిది చెప్పినా చెడు చెప్పినా నాశనం అయిపోద్ది అని అన్నాడు అనుకోండి. వీడు వెళ్తాడు కదా. ఎందుకు చెప్పొద్దు అంటారంటే, వాడు ఇతని దగ్గరకు వచ్చి, అరే అక్కడ దాకా వెళ్ళావనుకో నీకు అది పని చేయదు, ఇది పని చేయదు, నీ వల్ల కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రతిసారి రావాల్సి వస్తుంది, నీకు చాలా కష్టం, ఇలా చెప్తే వెళ్ళబోయే ఫ్రెండ్కి క్వశ్చన్స్ వచ్చి వదిలేసే అవకాశం ఉంది. మనకేమనిపిస్తుంది, ఆడికి చెప్పంగానే నాశనం అయిపోయింది. ఇట్ విల్ నెవర్ బి. అట్నుంచి ఎటువంటి ఇన్పుట్ లేకుండా నరఘోష అనేది లేనే లేదండి. ఇట్స్ టోటల్ బోగస్. ఓకే, పెళ్ళిళ్ళు చెడగొట్టడం కానీ, లేకపోతే మనసులు మార్చడం కానీ, లేకపోతే చాడీలు చెప్పడం కానీ, ఇలాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పొద్దు అంటే ఓకే, దట్స్ యాక్చువల్లీ అన్ అండర్స్టాండబుల్ థింగ్. ఎందుకంటే వాడు ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మన గుడ్ న్యూస్ని న్యూట్రల్ న్యూస్ కానీ లేదా బ్యాడ్ న్యూస్ కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఆడు ఏమి ఇన్పుట్ ఇవ్వకుండా వాడిని ఒక బాక్స్లో పెట్టి ఆడికి మిగతా వాళ్ళకి మిగతా ప్రపంచానికి ఏ సంబంధం లేకుండా చేస్తే వాడు ఏం చేసినా మనకేం కాదండి. ఇంకొకటి, చాలా మంది ఇది మైండ్లో పెట్టుకుని సొంత చేతిలో చెడగొట్టుకుంటారు. అడిగి తెలిస్తే ఇంకేముంది సర్వనాశనం అని చెప్పడం, ఆటోమేటిక్గా డిప్రెస్ అవటం, ఏదో చేయకూడని పని లేకపోతే చేయాల్సిన పని చేయకపోవడం చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు పెళ్లి విషయంలో అంటే ఏదో చెప్పి ఇచ్చేసారని అట్లీస్ట్ డౌట్ పడచ్చు. బట్ వీసా విషయంలో వీసా లాంటి విషయాల్లో వాళ్ళు ఏం చేయలేరు కదా. అట్లాంటి జరగదండి. వీసా విషయంలో అనుకోండి, వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? వాట్ ఈస్ ద డైరెక్ట్ లైన్? అదే నాకు కూడా అదే క్వశ్చన్ అండి. బట్ వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అదేమంటే బిలీవ్ చేయడానికి ఏముందండి? నో, టెస్ట్ చేయడం లేదండి. టెస్ట్ చేయడం లేదండి. ఇప్పుడు ఆ పర్సన్ తీసుకెళ్ళి యుఎస్ వీసా ఆఫీస్ దగ్గర నుంచో పెట్టాం అనుకోండి, అన్ని రిజెక్షన్లు వస్తాయా లైన్గా? అతను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి రిజెక్షన్లు వచ్చేస్తాయా? అంటే ఇతని మీద కొంచెం ఇతన్ని బాగుపడకూడదు అని, ఇతని మీద ఇది పర్సనల్ గ్రడ్జో లేదంటే అసూయ ఉండటం వల్ల ఇతనికి రాకూడదని కోరుకుంటారు, కానీ అక్కడ ఉన్న లైన్లో ఉన్న వాళ్ళందరికీ రాకూడదని కోరుకోరు కదా వెళ్ళిన అతను కూడా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ పర్సన్ ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే, లేదా ఈ పర్సన్ కానీ ఇతరులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే వీళ్ళు చెప్పిన నరఘోష, గడిదిగుడ్డు అట్లాంటి వాటికి విలువ. పాయింట్ ఏంటంటే, అలాంటిది ఎటువంటి అవకాశం లేదనుకోండి, అప్పుడేం చేస్తారు? హౌ డిడ్ దే టెస్ట్ ఇట్? మీరు ఇందాక చెప్పిన దాంట్లో పెళ్లి ఎలాగ బ్రేక్ అవుతుంది ఈజీగా తెలిసిపోయింది. వాడు ఏదో ఒకటి పిచ్చివాగుడు వాగటమో, లేకపోతే వాళ్ళకో వీళ్ళకో ఏంటి అనవసరమైన అనుమానాలు తీసుకొచ్చే పరిస్థితులు తీసుకురావటం, లేదా ఈ పర్సన్కి ఉద్యోగం వచ్చింది అనగానే వాడి మొరల్ దెబ్బతీయటం, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇలా చేసే అవకాశం లేనప్పుడు, ఇప్పుడు వీసా ఉందన్నారు, హౌ విల్ దట్ ఎఫెక్ట్?
బట్ చెప్పడం వల్ల జరిగింది అంటే ఎలా జరిగింది? టెల్ మీ ద మెకానిజం. నాకు తెలుసు వాడు చెప్తే జరిగిపోతాడు, నోట్లోంచి మాట వస్తే చాలా నాశనం అయిపోతాడు. హౌ డు యూ నో దట్? టెల్ మీ ద మెకానిజం. ఆ మెకానిజం చెప్పనంత వరకు వాడు చెప్పేది సొల్లు కబుర్లు, కోఇన్సిడెన్స్ కిందకి వస్తుందండి. నేను మల్టిపుల్ ఇన్సిడెంట్స్ నేను ట్రై చేసి చూశాను. సో రాలేదని నువ్వెలా చెప్పగలవు అని రివర్స్ క్వశ్చన్ చేస్తే, అంటే అతను అవ్వలేదని. సింపుల్ అండి. నేను టెస్టులు చేస్తాను, మీరు టెస్టులు చేస్తే నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు 4 సిచ్యువేషన్లు ఉన్నాయనుకో, 4 సిచ్యువేషన్లో 3 అతను ఎఫెక్ట్ చేయగలిగిన సిచ్యువేషన్లో, 1 అతని చేతిలో లేని సిచ్యువేషన్. 4 చెడిపోయినాయి అనుకోండి, మ్యాటర్స్ చెడిపోయినాయి అనుకోండి. 4వ దానిలో అతను ఎఫెక్ట్ చేయలేకపోయినా మిగతా 3 అతను ఎఫెక్ట్ చేసి చెడగొట్టాడు కాబట్టి 4వది కూడా ఎఫెక్ట్ చేసి చెడగొట్టాడు అనుకుని అదేదో అతీత శక్తో లేకపోతే బురి నజర్ అనో లేకపోతే ఇట్లా నరకోశనో పెడతారండి. ఇట్స్ నెవర్ పాసిబుల్. ఎందుకంటే మెకానిజం తెలియాలి. ఇతనికి చెప్తే వీసా రాదు అని అనుకోండి, వీసా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ, రైట్? ఎవ్రీ డే ఒక ఇంత X% ఆఫ్ మెంబర్స్ని వీసా రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. మనోడికి వచ్చింది కాబట్టి వెంటనే వీడి మీదకి తోసేస్తానంటే ఎట్లా? మరి ఇంకొకటికి కూడా రిజెక్ట్ అయింది, వాడికి ఇంకెవడికో నరగోష పెట్టాడు వాడికి. సో ప్రతి చెడుకి ఒక లెక్క తీసుకుంటే ఎంతమంది నరగోషగాళ్ళు ఉండాలి ప్రపంచంలో? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎదురవుతుంటాయి సక్సెస్ఫుల్ కంటే. ఎగ్జాక్ట్లీ, అదే గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే ఓటములు ఎక్కువ, గెలుపులు తక్కువ. అందులోనూ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, మ్యారేజెస్ కానీ, మనకు బాగా నచ్చిన సంబంధం, బాగా నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి, అంటే మేల్ ఫిమేల్, ఫిమేల్ మేల్ అనుకుంటే, లేదా ఇట్లాంటి విషయాలు, పెద్ద పెద్ద విషయాల్లో, లేదంటే లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ కాకపోవడానికి, ఇట్లాంటి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రేమించుకున్న ప్రతి దంట పెళ్లి దాకా వెళ్ళాలని లేదు కదండి. సో ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాల్లో మోస్ట్లీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతుంటాయి. సో యా.